నేను ఏదైనా చేసేవాడు మంచి కార్ల గిల్ల తిరుగుతుంటే నీకు అనిపిస్తుంటుంది, ఏందయ్యా వీడు కార్లు ఏం తిరుగుతున్నాడు, నేను నా బ్రతికి ఏంది ఇది. అట్లెప్పుడు అనుకోకండి. నీ ఫోకస్ కార్ల మీద తిరిగేటోని కాదు, అభిషేకం మీద ఉండాలి. అర్థమవుతుందా? నీ దృష్టి ఎవరి మీద ఉండాలా? దేవుని ఆశీర్వాదం, దేవుని మీద ఉండాలి, దేవుని యొక్క తైలం మీద ఉండాలి. కానీ ఎక్కడ ఉంటుంది? వాడు కాలో తిరుగుతుండేసయ్యా, వాడు బాగుపడుతుండు, నిన్ను నమ్మిన నేను ఏ పాపం చేయట్లేదు, వాడు పాపాలు చేస్తుండు, తాగుతుండు, అన్నీ చేస్తుండు, వాడు గొప్ప బిల్డింగ్లు కడుతుండు. నీ దృష్టి ఎవరి మీద ఉంది? బిల్డింగ్లు కట్టేటోని మీద ఉంది. నీ దృష్టి ఎవరి మీద ఉంది? సరిగ్గా కాలాల తిరిగే వాడి మీద ఉంది. అదంతా పక్కన పెట్టు. దావీదు దృష్టి ఎక్కడుంది? గొలియాతుని చంపాలి, లేకపోతే నేను రాజు అవ్వాలని దృష్టి ఉందా? లేదు. గొర్రెలు కాసుకుంటున్నా, దేవుని స్తుతిస్తున్నా, చాలు. సో అతని ఫోకస్ ఎక్కడుందండి? గాడ్ పై. గొర్రెలు కాస్తున్నాడు, బట్ ఫోకస్ ఎక్కడుంది? గాడ్ పై. వాళ్ళ అన్నలంతా కూడా రాజ్యం వెళ్ళడానికి వెళ్ళి యుద్ధాలు చేసి రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుతోని మంచి ఆనందాలు పొందుకుంటున్నారు. అలాగని ఇతని దృష్టి దాని మీదకి వెళ్ళిందా? వెళ్ళలేదు. మరి మీ దృష్టి ఎందుకు వెళ్తుంది? మీ చుట్టాల మీద, మీ బంధువులు గొప్పగా అవుతున్నప్పుడు, అరే వాళ్ళని చూడు ఎట్లా గొప్పలు అవుతున్నారు, వాడు చూడు ఎన్ని పాపాలు చేస్తుండో, వాడు చూడు ఎన్ని తప్పులు చేస్తుండో, వీడు చూడు అట్లా, వాడు అట్లా, వీడు అట్లా అనడం వల్ల దేవుడు నిన్ను దీవిస్తుంటాడా? నో. సో నీ దృష్టి, నీ ఫోకస్ ఎక్కడ ఉండాలి? దేవునిపై ఉండాలి, అనాయింటింగ్ పై ఉండాలి. ఎప్పుడైతే ఆ ఫోకస్, వినండి దయచేసి అందరు, ఎప్పుడైతే నీ ఫోకస్ నా భర్త మార్చాలి, నా భర్త మార్చబడాలి, నా భార్య మార్చబడాలా, నా అన్న మార్చబడాలి, నా వీలు కాదు. నీ ఫోకస్ ఎక్కడుండాలి? గాడ్ పై, అనాయింటింగ్ పై.